హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను బోట్ నెక్ ఎలా కటింగ్ చేస్తానన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేయాలన్నది చూపిస్తున్నాను. వీళ్ళు నాకు రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చారండి, బోట్ నెక్ కాదు. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుని బోట్ నెక్ కటింగ్ చేయాలన్నది చూపిస్తున్నాను. ఇది 12.5 ఉందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి. వాళ్ళు 1/2 ఇంచ్ పెంచమన్నారు, అంటే 13 ఇంచెస్. 13 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 14 ఇంచెస్ అవుతుందండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెట్టాను. 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నానండి. తర్వాత బోట్ నెక్ ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3.5 నెక్ విత్ పెట్టానండి. తర్వాత 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టాను. తర్వాత నెక్ లెంత్ కూడా 3.5 పెట్టానండి. బోట్ నెక్ కాబట్టి 3.5 సరిపోతుంది. దాన్ని లైన్గా స్క్వేర్ బాక్స్లో చేసుకుని తర్వాత రౌండ్ తీసేయాలండి. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. బోట్ నెక్ ఏదైనా సరే కంపల్సరీ 7 ఇంచెస్ పెట్టుకోవాలండి. 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ డీప్ పెట్టాను, చంక లోతు అనేది. తర్వాత 1 ఇంచ్ దగ్గర దాన్ని రౌండ్ చేశానండి. తర్వాత బ్యాక్ నెక్ ఎంత ఉన్నది అన్నది కొలుస్తున్నానండి. ఇది వచ్చేసి 3.5 ఉందండి. ఖర్చు కలుపుకుని 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 4 ఇంచ్కి మార్కింగ్ చేశానండి. తర్వాత నెక్ బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, ఖర్చుల దగ్గర నుంచి పట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పట్టుకోవాలండి. ఇది వచ్చేసి 18 ఇంచులు వచ్చింది కదండి. 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 19 పెట్టుకోవాలండి. దాన్ని ఎంత వస్తే అంత ఆఫ్ చేసేసి మార్కింగ్ పెట్టుకోవాలండి. 9.5 వచ్చింది కదండి. 9.5కి ఒక మార్కింగ్ డ్రా చేశాను. తర్వాత 2.5 వచ్చి నెక్ విత్ పెడుతున్నాను ఇక్కడ కింద. తర్వాత వీళ్ళు టెంపుల్ మోడల్ స్టైల్లో అడిగారండి, అంటే ఆల్రెడీ మన దగ్గర పిక్ చూసి దాన్ని చూసి అడిగారు. దాని ప్రకారం పెడుతున్నానండి. ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ కూడా పెట్టమన్నారండి, అందుకు మనం ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ కూడా పెట్టాను. తర్వాత ఇది టెంపుల్ మోడల్ స్టైల్లో వస్తుందండి. ఈ షేప్ వచ్చేసి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ కాదు. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ కూడా కాదు, షేప్ బ్లౌజే. ఫ్రంట్ షేప్ పెట్టుకున్నా కానీ బ్యాక్ హైన బోట్ నెక్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈ కటింగ్లో చూపిస్తున్నానండి మీకు. తర్వాత బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకున్న దాని ప్రకారం నేను కట్ చేస్తానండి. తర్వాత హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్ కూడా వీళ్ళు పఫ్ హ్యాండ్ చెప్పారు. ఎడ్జ్లన్నీ ఒక లైన్గా వచ్చడానికి ఒక మార్కింగ్ వేస్తున్నానండి. ఒక మార్కింగ్ వేసుకుని బ్లౌజ్ లెంత్ కొలుస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ తోటి. ఇది 10 ఇంచెస్ వచ్చిందండి మెజర్మెంట్ బ్లౌజు. ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ పెడుతున్నాను. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశానండి. తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచులు ఆర్మ్ డౌన్ అనేది సరిపోతుందండి. తర్వాత హ్యాండ్ టైట్ ఎంత అన్నది చూస్తున్నాను. హ్యాండ్ టైట్ వచ్చేసి 4.5 ఉందండి. 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టానండి. కంపల్సరీ 2 ఇంచెస్ ఖర్చు అనేది పెడతానండి నేను. తర్వాత అక్కడ 4.5 వచ్చిందండి, దానికి 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర మనం ఆర్మ్ హోల్ లూజ్ అనేది పెట్టుకోవాలండి. దాని ప్రకారం మనం మార్కింగ్ వేసేసుకోవాలి. తర్వాత బోట్ నెక్ వీళ్ళు పఫ్ అడిగారు కదండి, పఫ్ అడిగారు కదా, పఫ్ హ్యాండ్ అడిగారు కదా. పఫ్ హ్యాండ్కి వచ్చేసి పైన 3 ఇంచెస్ తీసి దాన్ని డౌన్ చేస్తానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. దీని ప్రకారం కట్ చేసేసుకోవాలండి బ్లౌజు. దీని ప్రకారం కట్ చేసేసుకుని ఆర్మ్ దగ్గర మనం డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ కటింగ్ చిన్న టక్స్ పెట్టుకోవాలి. తర్వాత కుచ్చులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనే దానికి ఒక టక్ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇది షేప్ బ్లౌజేనండి, ప్రిన్సెస్ కట్ కాదు. మనం బ్యాక్ హై బోట్ నెక్ పెట్టుకున్నా కూడా ఫ్రంట్ షేప్ పెట్టుకోవచ్చండి. కాకపోతే కొంచెం షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్లు చేసుకుంటేనే అది ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. అడ్జస్ట్మెంట్ కానీ చేయకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి.
బ్యాక్ పార్ట్ తీసుకుని 2 ఇంచెస్ ఏమో నేను షేప్ బెల్ట్కి మడత పెట్టేసుకుని దాని చుట్టూ మార్కింగ్ వేసేస్తున్నానండి. దాని చుట్టూ మార్కింగ్ వేసేసుకున్నాక ఆ పార్ట్ని తీసేసి కంపల్సరీ కింద ఉక్సులు పట్టి దగ్గర 1.5 ఇంచ్ తగ్గించేస్తానండి నా కటింగ్లో. తర్వాత మనకి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండీ, అది కంపల్సరీ మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఎక్కువ సాగదీయకుండా కొంచెం పట్టుకోవాలి, సరిపోతుంది కదండీ. జస్ట్ 1/2 ఇంచ్ ఖర్చు కలిపానండి నేను, అక్కడ ఖర్చుకెళ్ళిపోతుంది కదా. అవతల సైడ్ ఏమో జాయింట్ల సైడ్ ఏమో 1 ఇంచ్ తగ్గించానండి. తర్వాత నెక్ విత్ వచ్చేసి ఇది ఫ్రంట్ షేప్ అన్నాను కదండి, నెక్ వచ్చేసి 2.5 దగ్గర చిన్న మార్కింగ్ వేసాను. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది అన్నది బ్లౌజ్తో కొలుస్తున్నానండి. నేను డాట్కి ఇంకా ఖర్చులకి కలిపి మార్కింగ్ చేశానండి. అవి ఉంచుకుని మార్కింగ్ చేశాను నెక్ అనేది. తర్వాత దాన్ని స్క్వేర్ బాక్స్లో వేసుకుని రౌండ్ తిప్పేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ ఏమో షోల్డర్ విత్ పెట్టానండి. 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ పెట్టి 6.5 దగ్గర మనం చంక డౌన్ అనేది తీసానండి. చూసారా, ఒక 1 ఇంచ్ దగ్గర లోపలికి వస్తుందండి. ఇక్కడ కంపల్సరీ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, లేకపోతే బ్లౌజ్ టైట్ అయిపోయి ఆర్మ్ హోల్ ఫిట్ అవ్వదండి. కంపల్సరీ అటు సైడ్ మనం చూసుకోవాలండి. 1 ఇంచ్ దగ్గర లోపలికి వస్తుందండి. తర్వాత కూడా ఇది స్టార్ నెక్ అడిగారండి, దానికి నేను 1/2 ఇంచ్ మనం వేసిన మార్కింగ్కి అవతల సైడ్కి పెట్టి మార్కింగ్ వేసానండి. దాని ప్రకారం నేను కట్ చేసేస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం నేను కటింగ్ చేసేస్తున్నానండి. ఇలా కటింగ్ చేసేసుకున్నాక ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవడానికి కూడా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని దాంతో కొలుచుకోవాలండి. కంపల్సరీ మెయిన్ డాటు మనం కొలుచుకోవాలండి, మెజర్మెంట్ బ్లౌజ్లోంచే తీసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్లో 3.5కి డాట్ ఉందండి. ఎగ్జాక్ట్ మనం 3.5కి డాట్ పెట్టేస్తున్నాను. తర్వాత 2 ఇంచెస్ ఏమో విత్ పెడుతున్నాను. 2.5 ఏమో నెక్ పొడవు మెయిన్ డాట్ పొడవు అనేది పెట్టాను. తర్వాత 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం ఆర్మ్ హోల్ డాటు ఉక్సులు పట్టి దగ్గర ఉన్న డాటు మనం మార్కింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ వేలో ఉంటుందండి, చాలా ఈజీగా అర్థమవుతుంది నా కటింగ్ అనేది. తర్వాత షేప్ పట్టి అండి, షేప్ పట్టికి కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకుని నేను అందులోనే తీసేస్తున్నానండి. తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ దాకా అలా ఉంచుకుని నేను అంచనాగా తీసేసానండి. కాకపోతే ఏంటంటే నేను మెజర్మెంట్ బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ షేప్ పట్టి అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకుని లోడింగ్ చేసేస్తానండి. లోపలికి వెళ్ళిపోతుంది, లోడింగ్ వెళ్ళిపోతుంది, దాని ప్రకారం పెట్టేస్తాను అన్నమాట. తర్వాత ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి, ఒరిజినల్ క్లాత్ని కూడా డిజైన్ ప్రకారం వేసుకోవాలండి. ఒక్కోసారి డిజైన్ రివర్స్లో ఉంటుంది, ఒక్కోసారి ఏమో స్ట్రైట్గా ఉంటుంది. కంపల్సరీ అది చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్ చుట్టూ 1 ఇంచ్ దగ్గర నేను పైన ఖర్చు ఉంచుతానండి, ఉంచి తీసేస్తాను. ఎందుకంటే ఎక్స్ట్రాలు మనం కటింగ్ చేసేసుకున్నాక తీసేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ నెక్ పెట్టానండి. కెమెరా క్యాప్చర్ అవ్వలేదు కానీ అటు సైడ్ కూడా నేను క్రాస్కి వేసానండి ఫ్రంట్ పార్టు. తర్వాత షేప్ పట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని ప్రకారం మనం తీసేసుకోవాలండి. దాని ప్రకారం నేను ఖర్చులు ఎగస్ట్రా ఉంచుకుని, ఖర్చులను కాదండి క్లాత్ ఎగస్ట్రా ఉంచుకునే తీస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ వేసేసి అన్నీ వేసేసి రౌండ్గా కట్టేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.